సిడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామం యేసుని నామం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చక్రవర్తి, మంచి పాట పాడినందుకు. మన దగ్గర ఇంటర్సెషన్ ప్రేయర్ ఉంది. జాన్ ఉన్నావా? ఉన్నా. ఓకే, జాన్ ఇంటర్సెషన్ విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. అందరం రెడీగా ఉన్నాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఈ యొక్క ప్రభు పరిశుద్ధ దినమున ప్రభు నీ సన్నిధిలో కూడిండి ప్రభు మేమందరం నేను స్తుతించు ఆరాధిస్తూ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు యొక్క చిన్న ప్రార్థనలో యూత్ మీటింగ్లో ప్రభు నువ్వు మా మధ్యలో ఉన్నావని నమ్ముచూ విశ్వసిస్తున్నాను నాయన. ప్రేమగల తండ్రి, గడిచిన దినంలో నీ ప్రభు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకుని ప్రభు క్షేమంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రేమగల తండ్రి, అయ్యా ఇక్కడున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు దూర ప్రదేశంలో ఉండి ప్రభా అందరం కూడి ఉండి యూత్ మీటింగ్లో పాల్గొని ప్రభా నేను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా తండ్రి మా విజ్ఞాపనలను మా మొరలను ఆలకించి ప్రభా మా జీవితాలలో ప్రభా ఏ అయితే అవసరతలు ఉన్నాయో వాటిని సమృద్ధిగా తీర్చమని ప్రార్థిస్తున్నాం. గొప్పగల తండ్రి, ప్రేమగల తండ్రి యేసయ్య, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా దేశాన్ని నీ రెక్కల చాటున భద్రపరచుకొని ప్రభా మా దేశ ప్రజలను దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తుంది తండ్రి. ఇంకా ప్రభా అనేక మందికి సువార్త అందులాగా నువ్వు మాకు సహాయం చేయండి తండ్రి. ఈ దేశంలో యవనస్తులు ఇంకా నీ కొరకు వాడపడుటకు ప్రభా నువ్వు మమ్మల్ని బలంగా వాడుకోమని ప్రార్థిస్తుంది. ప్రేమగల తండ్రి, ఇంకా కొంతమందికైనా ప్రభా నీ రాకడ వచ్చేంత వరకు మేము ప్రభా సువార్త చెప్పి అనేకులను నీ దగ్గరకు నడిపించుటకు కృప చూపించమని ప్రార్థిస్తుంది. ప్రేమగల తండ్రి, అలాగనే ప్రభా ఇంకా సువార్త తెలియని ప్రదేశాలు కూడా ఉన్నాయి తండ్రి. ఆ ప్రదేశాలకు సువార్త అందేలాగున నువ్వు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా అనేక మంది ప్రభా వివిధ రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విపరీతమైన రోగాలతో ప్రభా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. యెహోవా రాఫా అని సెలవిచ్చే దేవుడు కదా ప్రభా. నువ్వే వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగనే ప్రభా మా దేశ రాజకీయ నాయకులను దీవించండి ప్రభా. దేశాన్ని సక్రమంగా పరిపాలించినట్లు ప్రభా నీ కృప చేత వారిని ఆశ్రదించి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా సమృద్ధిగా ఆశీర్వదించలాగున వారిని కూడా మంచిగా నడిపించమని సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగనే ప్రభా మా దేశంలో చదువుకుంటున్న ప్రతి పిల్లలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్కరు మంచి చదువుకొని ప్రభా మంచి మార్గంలో నడుచుటకు ప్రభా యవనస్తులు నువ్వే కాపాడి రక్షించమని ప్రార్థిస్తుంది తండ్రి. నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకుని అనేకులు ప్రభా నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. నీ కృపచేత వారిని పట్టుకోమని ప్రార్థిస్తుంది తండ్రి. చెడు మార్గంలోకి వెళ్ళకుండా నీ కాపుదల వారికి అనుగ్రహించి ప్రభా నిజమైన దేవుడు అని తెలుసుకుని నీ బాటలు నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగనే ప్రభా ప్రేమగల తండ్రి, మా నారాయణపేట సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మా సంఘంకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళ కుటుంబంలో ఉన్న అవసరతలను తీర్చమని ప్రార్థిస్తుంది తండ్రి. ఆర్థిక సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ ప్రతి ఒక్కరిని సమృద్ధి దీవించి ప్రభా ప్రతి ఒక్కరిని వారి కుటుంబంలో ఏ లోటు ఇబ్బందులు లేకుండా ప్రభా సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా నీకు నమ్మకస్తులుగా ప్రతి ఒక్క కుటుంబం ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏమైనా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి చదువుల్లోని ప్రభా వారి ప్రభా ఆత్మీయ జీవితంలో ముందుండి నడిపించి వారిని ప్రభా జీవితంలో ఒక అనేకులకు సాక్షులుగా ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ఈ యొక్క చిన్ని ప్రార్థనలు ప్రభా మీరు మాకు మొత్తం ప్రభా చివరి వరకు తోడు ఉంది ప్రభా. వాక్యం చెప్తున్నగా తోడు ఉంది ప్రభా. వాక్యానుసారంగా నడుచుటకు అన్ని విధాలుగా నువ్వు మాకు సహాయం చేసి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమున చేస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున బట్టి నామం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జాన్. ఇప్పుడు మన మధ్యలో హిమబిందు బైబిల్ రీడింగ్ ఉంది. హిమబిందు హిమబిందు బైబిల్ రీడింగ్ ఉంది. అందరూ బైబిల్స్ రెడీగా పెట్టుకోండి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం నుంచి చదువుతాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని ఆలోచించున్నారు. మనము వారి కట్ల తెంపుదము రండి, వారి పాదములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించినట్టు ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని కల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేయుచున్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనులను నీకు శ్వాసముగాను, భూమిని దిగంతముల వరకును సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండములతోన నీవు వారిని నలగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కులుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. థ్యాంక్ యూ మిట్టి. ఓకే, థ్యాంక్ యూ హిమబిందు. ఇప్పుడు మన మెయిన్ పార్ట్ మెసేజ్ బై సంయుక్త. హలో మిట్టి. మెసేజ్ స్టార్ట్ చేసుకుంటూ ప్రార్థించుకుందాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, గడిచిన దినాలు, గడిచిన సంవత్సరం కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నాయనా సార్, ఈ రోజు అంతా మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు. నాయనా సార్, మేము మంచిగా చర్చికి వెళ్ళి వస్తున్నాము, మీకు వందనాలు తండ్రి. నాయనా సార్, ఈరోజు ఈవినింగ్ తండ్రి యూత్ మీటింగ్ లో నేనే మెసేజ్ చెప్పుకుంటున్నా తండ్రి. నా ఒక మాటలు ప్రతి ఒక్కరికి అందేలాగా సహాయం దయచేయండి. ఆయన అందరికీ మంచిగా అర్థమయ్యేటట్టు సహాయం దయచేయండి. వాళ్ళ మనసు ఏకాగ్రత అంతా నా మెసేజ్ మీద ఉంచేటట్టు సాయం దయచేయండి తండ్రి. మంచిగా మెసేజ్ చెప్పేటట్టు సాయం దయచేయమని, మెసేజ్ అంతా మీరే తోడు ఉండమని యేసయ్య నామమున అడిగిపెట్టినాం అతన్ని. ఈరోజు మన వాక్య భాగం సామెతలు 21:23, 21వ అధ్యాయం 23వ వచనం. ఏమంటే, నోటి నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనును. నోటి నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకున్నాడు. అయితే నోటి నాలుకను భద్రం చేసుకున్నవాడు అంటే నాలుకను అదుపులో ఉంచుకున్నవాడు, నాలుకను కాపాడుకున్నవాడు, నాలుకను భద్రం చేసుకున్నవాడు. ఆయనకి శ్రమలు ఉండవు, ఆయన శ్రమల నుండి తన ప్రాణం కాపాడుకుంటాడు. అయితే మనం చాలా సార్లు మన నోటి నాలుక ద్వారా మనకు తెలిసి తెలియకుండా మనం చాలా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా మాట్లాడి నష్టాల్లో పడుతుంటాం, తొందరపడి మాట్లాడి కష్టాల్లో పడుతుంటాం. అలా నాలుక ద్వారా మనం ఇట్లాంటి చిక్కులలో పడుతుంటాం. కాబట్టి మన నాలుకను మనం అదుపులో ఉంచుకోవాలి. నాలుక ద్వారా చాలా నష్టాలు జరుగుతాయి, కొన్ని లాభాలు కూడా జరుగుతాయి. ఎక్కువ శాతం నష్టాలే జరుగుతాయి. అంటే చిక్కుల్లో పడటం, నష్టాల్లో పడటం, కష్టాలు రావటం, ఇవన్నీ జరిగేది నాలుక ద్వారా. కాబట్టి మనం నాలుకని అదుపులో ఉంచుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వింటూనే ఉన్నాం, ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు లాజరులో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ధనవంతుడేమో నరకానికి వెళ్తాడు, లాజరేమో పరలోకానికి వెళ్తాడు. అయితే అందులో ధనవంతుడు నరకంలో ఉంటాడు. ధనవంతుడి నాలుక వేడితో కాలిపోతుంటది.
కానీ అటువంటి నాలుక వల్లనే మనం కూడా ఆ నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మన నాలుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే నాలుక గురించి ఎక్కువగా కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటది. కీర్తనలు 5:9 ఏముంటదంటే, నాలుకతో ఇచ్చము ఆడుదురు. ఇచ్చము అంటే అబద్ధం అని అర్థం. అబద్ధము ఆడితే పరలోక రాజ్యానికి చేరం, నరకానికి చేరుతాం. ప్రకటన గ్రంథంలో ఉంటది, అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుదురని. కాబట్టి అబద్ధాలు ఆడొద్దు, నాలుక ద్వారా అబద్ధాలు ఆడొద్దు. అన్ని నీతి నిజాయితీగా న్యాయంగా ఉండాలి. అయితే మన నోటితో అబద్ధ మాటలు మాట్లాడకూడదు. మన బైబిల్లో చూసినట్లయితే అబద్ధం ఆడువాడు దేవుని యందు వర్ధిల్లాడు, నీతి నిజాయితీగా ఉన్నవాడిని దేవుడు ఎప్పుడూ వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు నాలుగుతో నీతిపరమైన మాటలు మాట్లాడాలి, అబద్ధమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడాలి. అయితే దేవుడు మాట్లాడే గొప్ప వరాన్ని మానవులకే ఇస్తాడు, జంతువులకు ఇయ్యడు. జంతువులు మాట్లాడలేవు, కానీ అవి కేకలు వేస్తాయి, రెంకలు వేస్తాయి, అరుస్తాయి, కానీ అవి మాట్లాడలేవు. కానీ దేవుడు గొప్ప దేవుడు, మానవులకు ఒకటే మాట్లాడే వరాన్ని ఒక శక్తిని ఇస్తాడు. మానవులకు ఎందుకు ఇస్తాడంటే మానవులకు అభిప్రాయాలను పంచుకోవడానికి, ఇతరుల పట్ల ఆదరణ చూపడానికి, ఇతరులు బాధలు ఉన్నప్పుడు ఓదార్పునివ్వడానికి, అతి ముఖ్యంగా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని కొనియాడడానికి దేవుడు మనకిచ్చిండు. మనం దీనికే వాడాలి. ఎట్లా అంటే దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు ఇతరులకు చెప్పడానికి, సువార్త ప్రకటనలు మనం నాలుకను, మన యొక్క మాటలను భద్రంగా వాడుకోవాలి. అదే కానీ వ్యర్థమైన దానికి దేవుడు మనకి చేయలేడు. అయితే నాలుక ఏ పనులు చేస్తుందంటే, నాలుక కపటము కల్పించును. ఇది ఎక్కడ ఉంటదంటే కీర్తనలు 50:19 ఉంటది. కొన్ని రెఫరెన్సెస్ చెప్తున్నా. నాలుక గురించి వాక్యంలో బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడిందో చెప్తున్నా. నాలుకతో మోసం చేయుదురు, ఇది రోమా 3:19 ఉంటది. యాకోబు 3:5 నాలుకతో అతిశయపడుదురు. సామెతలు 25:23 కొండెగాని నాలుక కోప దృష్టికి కలిగించును. మనం బైబిల్లో ఇంకో వాక్యం చూసుకున్నట్టయితే ప్రసంగి 5:6 నీ దేహంనకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనివ్వకుము. నీ దేహమును లోపరిచినంత పని నీ నోటి వలన అంటే దేహం శిక్ష విధించే పని, దేహానికి శిక్ష విధించే పని, లేదా నీ శరీరానికి దెబ్బలు తినేంత పని నాలుక ద్వారా రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే నాలుక ద్వారానే కదా మనం మాట్లాడేది, మనం ఇతరులతో మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళ కోపం వస్తే తీర్చారు, కొడతారు. అలాంటి పని నాలుక ద్వారా చేయొద్దని వాక్యంలోనే ఉంది. ప్రసంగి 5:6 నీ దేహంనకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనివ్వకు. అయితే ఇలాంటి చెడు నాలుక ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే కీర్తనలు 121:7 ఉంటది, బింకములాడు నాలుకను కోసివేయుదునని. దేవుడు బింకంలాడు నాలుకను కోసివేస్తాడంట. ఇంకో వాక్యం సామెతలు 10:31 ఉంటది, మూర్ఖపు మాటలు పలుకకుండా వేయబడునని. పెరికి వేయడం అంటే ఇట్లా పీకి వేయడం. ఇది సామెతలు 10:31 ఉంటది. ఇది చెడు నాలుక గురించి. ఇప్పుడు మంచి నాలుక వలన కలిగే మంచి పనులు ఏంటంటే సామెతలు 15:4 ఉంటది. ఏంటంటే సాత్వికమైన నాలుక జీవవృక్షం వంటిది, సాత్వికమైన నాలుక జీవవృక్షం వంటిది. ఇప్పుడు ఇంకోటి కీర్తనలు 126:2 ఉంటది, ఆనందగానంతో నిండి ఉంటుంది. ఇలా కొన్ని వాక్యాలు మన బైబిల్లో ఉన్నాయి.
సామెతలు 10:19 ఏమిటంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, మన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు అని ఉంటాయి సామెతలు. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, మన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడని. అయితే విస్తారమైన అనవసరంగా మాట్లాడతాం, అనవసరంగా మాట్లాడడం లేదా అధికంగా మాట్లాడడం. అలా అధికంగా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడితే మనకే చిక్కులో పడతాం, నష్టాల్లో పడతాం, ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి మనం ఎలా మాట్లాడాలో కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడితే మనం ఇలాంటి చిక్కులలో పడం, ఎలాంటి నష్టాలు కలగవు, ఎలాంటి ఇబ్బందులు. ఇది బైబిల్లోనే ఉంది. విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడని. కొన్ని సిచ్యువేషన్స్ లో అలానే పెదవులు మూసుకున్నవాడే బుద్ధిమంతుడు. ఉత్తి అనవసరంగా మాట్లాడి చిక్కులు తెచ్చుకోకన్నా ఉత్తిగా ఉండే వాడు తెలివైన వాడని బైబిల్లో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరిసేయుడు సుంకరి, ఈ కథ మనకు తెలిసిందే. అయితే పరిసేయుడు తాను హెచ్చించుకొని ఆలయ మధ్యలో నిల్చుండి తన గురించి తాను గొప్ప చెప్పుకుంటాడు. ఏమని గొప్ప చెప్పుకుంటాడంటే, ప్రభువా నేను ఎక్కువ భాగం ఇస్తున్నాను, నేను నీతిగా నిజాయితీగా ఉంటున్నాను, నేను రెగ్యులర్ గా చర్చ్కి వెళ్తాను, ప్రార్థించుకుంటాను, నేను సుంకర్లా కాదు నేను అని ప్రభువుకి చెప్తాడు. తను హెచ్చించుకొని చెప్తాడు. దీనిలో మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుడు పరిసేయునికి ఇచ్చిన వాటా విషయంలో వందనాలు చెప్పకుండా తను హెచ్చించుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పకుండా తను హెచ్చించుకొని మాట్లాడతాడు. అలా సుంకరే అలా కాదు. సుంకర ఎట్లా అంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు పాపినైనా నన్ను క్షమించమని పలుకుతాడు. సుంకరి తను హెచ్చించుకోడు, తను గొప్ప చెప్పుకోడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆకాశం వైపు కన్నులు తను తగ్గించుకొని మాట్లాడతాడు. మరి పరిసేయుని వల్లే పెట్టుకునేవాడు. మనం కూడా పరిసేయుని వల్లే హెచ్చులకు పోకుండా సుంకరి వల్లే తగ్గించుకొని ఉండాలి. అయితే ఒక్క మాట ద్వారా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు ఆయన ప్రక్కలో మొదటి దొంగ, రెండో దొంగ కూడా ఉంటాడు. మొదటి దొంగ ఎలా అంటే దేవుణ్ణి ఎప్పుడు ఎక్కిరిస్తూ నువ్వు దేవుడివే కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఎక్కిరిస్తూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. రెండో దొంగ తన చివరి క్షణాలు అలా చేస్తూ ఉంటాడు. రెండో దొంగ ఎలా అంటే దేవుని అట్లా తన లాస్ట్ క్షణాల్లో అతని గురించి తెలుసుకొని, దేవా నీ చిత్తం అయితే నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచని లాస్ట్ చివరి మాట అంటాడు. ఈ సందర్భంలో చూస్తుంటే చివరి క్షణాల్లో మాట్లాడిన ఒక్క మాట ద్వారా మొదటి దొంగనేమో నరకానికి వెళ్తాడు, రెండో దొంగనేమో పరలోకానికి వెళ్తాడు. ఇలా మన ఫ్యూచర్ ఒక్క మాట ద్వారా మన భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే మన పెద్దవాళ్ళు అంటారు నాలుక నరం లేనిది అని. అంటే ఈ నాలుక నిజం చెప్పవచ్చు, అలానే అబద్ధం కూడా చెప్పవచ్చు. నిజం చెప్తేనేమో మంచి మార్గం అంటే దేవుని పరలోకానికి వెళ్తాం, అబద్ధం చెప్తే నరకానికి వెళ్తాం. అయితే ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకునేది ఏంటంటే, మనది ఎలాంటి నాలుక, మంచి నాలుకనా లేదా చెడ్డ నాలుకనా? ఈరోజు నాలుక గురించి ప్రార్థించుకున్నాం. చిన్న నాలుక వలన నరకాన్ని వెళ్ళడం కంటే ఆ నాలుక కోసం ప్రార్థించి మంచి మాటలు పలికే చేయమని ప్రార్థించుకున్నాం. అయితే బైబిల్లో మోషేకు నాలుక మంద్యం కలవాడు, ఆయనను ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను వరకు నడిపించాడు. అది దేవుడు తనకిచ్చిన గొప్ప వరం. కాబట్టి మన ఒక నాలుకను మనం ఎలా ఉపయోగిస్తున్నాం? మంచి నాలుక వలన, చెడ్డ నాలుక వలన. మంచి నాలుక వల్ల మనం
మంచిగా ఉంటాం. చెడ్డ నాలుక వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మన నాలుక కొరకు ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ. సంయుక్త నోటిని ఎలా అదుపులో పెట్టుకోవాలని చెప్పినందుకు. ఓకే, లాస్ట్ క్లోజింగ్ ప్లేయర్ ఇప్పుడు మన సిమ్మిది ఉంది, సంకల్పది. సంకల్ప ఉన్నాము. ఓకే, సంకల్ప క్లోజింగ్ ప్లే చేస్తుంది. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకి వేల వందనము స్థుతులు స్తోత్రము చెల్లించుకున్నాను. ఎస్ఐ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే వందనము చెల్లించుకున్నాను. అలాగే ప్రభా, ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎస్ఐ మేము మా నాలుకను మా అదుపులో ఉంచుకున్న భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, అదుపు తప్పి మాట్లాడకుండా మమ్మల్ని చూసుకుంటారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, విన్న వాక్యం మా లోపల ఫలించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, మేము అబద్ధ సాక్ష్యాలు పలుకున్నట్లు మమ్మల్ని చూసుకుంటారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, సాతాను శోధన ఎంతగానో ఉన్నది దాన్ని జయించే శక్తిని కూడా మీరు మాకు అనుగ్రహిస్తారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకే వందనములు చెల్లించుకున్నాను. ఎంతో మంది రాలేకపోయారు. మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనం చెల్లించుకున్నాను. ఇంకా రాని వాళ్ళని కూడా మీరు రప్పిస్తారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, మా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మా సంఘ సభ్యులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా, మేము ఒక దగ్గర కూడుకొని ప్రార్థించలేకపోయినా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా, మా సంఘంలో వృద్ధులు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. వాళ్ళని దీవించి వాళ్ళకి మంచి ఆయుష్ని దయచేస్తారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, మమ్మల్ని నామకర్త క్రైస్తవులుగా కాకుండా మీకోసం జీవించే క్రైస్తవులుగా మమ్మల్ని మీరు నిలబెడతారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, ఎస్ఐకి వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఇవాళ ఎంతోమంది నశించి ఉంటారు. మీరు మమ్మల్ని ఈ రోజు నిలబెట్టినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా, మహోన్నతుడు జీవాధికారి సర్వశక్తుడు మాకు తోడు నీడుగున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా, ఈ సమయం చాలా మందికి దొరకకపోవచ్చు. మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా, మేము మీ మార్గంలో నడవాలనుకుంటున్నాము. సాతాను శోధన ఎంతగానో ఉంది. దాన్ని జయించే శక్తిని మీరు మాకు దయచేస్తారని వేడుకొంచున్నాను. మహోన్నతుడ జీవాధికారుల సర్వశక్తుల మా ఫ్యామిలీస్ గురించి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ గురించి ప్రార్థిస్తున్నాను. వాళ్ళకున్న అవసరతలను తీరుస్తామని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, మేమైతే మా పేరెంట్స్ కి దూరంగానే ఉంటున్నాము. మేము లోకాశలకు పడిపోకున్నట్లు మీరు మాకు తోడు నేడుగా ఉంటారని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా, మహోన్నతుల అలాగే ప్రభా, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు తోడు నేడుగా ఉంటారని వేడుకొంచు మాకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుకున్నాను. ఇప్పుడు విన్న వాక్యాన్ని మేము నడుచుకునేటట్టు మాకు బలాన్ని శక్తిని దయచేస్తున్నాం వేడుకొంచున్నాను. మేము మర్చిపోకుండా అబద్ధ సాక్ష్యాలు చెప్పుకున్నట్లు మీరు మాకు తోడు నీడుగా ఉంటారని వేడుకొంచు నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, థ్యాంక్ యూ సంకల్పన. ఇప్పుడు మనకు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. నవీన్ ఇంకా చక్రవర్తి అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అయితే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఎవరైతే జాయిన్ కాలేదో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా జాయిన్ అయినట్టు చూసుకుందాం. యాక్చువల్ అంటే మనము ఒకరు జాయిన్ కాకపోతే మనము కాంటాక్ట్ అయ్యి జాయిన్ కావడం జాయిన్ చేసే ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓన్లీ నవీన్ లడ్డు ఇద్దరే చూసుకుంటారు అనేది కాకుండా అందరం యంగ్స్టర్సే కాబట్టి అందరం ఏదున్నా కూడా కలిసి పంచుకుందాం, కలిసి చేద్దాం, కలిసి ప్రేయర్ చేసుకుందాం, కలిసి పాటలు పాడుకుందాం. ఓకేనా? అండ్ వాక్యం చెప్పిన సంయుక్తకు థ్యాంక్స్ చెప్తున్నా. సంయుక్త చాలా మంచిగా చెప్పినావు.
అండ్ నెక్స్ట్ చెప్పే వాళ్ళు కూడా ఇలాగే చెప్పాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్కడ ఫెయిల్ కాకుండా సక్సెస్ అయ్యేటట్టు చూసుకుందాము. మనం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఒక్కటే కాదు, మన పేరెంట్స్ కూడా చూస్తున్నారు మన వాక్యం కాబట్టి ప్రతి దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా సంతోషిస్తారు. అండ్ మనకు ఎట్లాంటి అంటే మనం కలిసి ఒక చోట చేసుకోలేని సిచ్యువేషన్లో కూడా మనకు ఇట్లా ఫోన్ ద్వారా ఇట్లా ఒక గూగుల్ మీట్ ద్వారా అందరం కలుసుకుంటున్నాము. సో దీన్ని చెరిష్గా, దీన్ని మంచిగా జాయ్ఫుల్గా దీన్ని కండక్ట్ చేసుకోవాలి. అండ్ ఈరోజు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఎవరెవరైతే ఏమేమైతే చెప్పినో అందరికి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ వన్స్ అగైన్ సంయుక్త థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళది కూడా నేను లిస్ట్ అనేది పెట్టేస్తా గ్రూప్లో. బై మండే ఈవినింగ్ ఆర్ ట్యూస్డే ఈవినింగ్ వరకు నేను ఫైనల్ లిస్ట్ చేసేస్తా. సో మనం ఉన్నది ఇప్పుడు ఓన్లీ మనం ఉన్నది 12 మెంబర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేది. ఇంకా 15 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ అవుతారు. అవి ఆఫ్టర్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ అవుతారు అందరు కాబట్టి. సో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మనం ఉన్న వరకు ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు 12 మెంబర్స్ ఎట్లున్నామో ఏదైనా కానీ ప్రేయర్, సాంగ్, మెసేజ్ అండ్ ఇంటర్సెషన్ ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, యాక్టివిటీ ఏదైనా ఉండని అది సైకిల్ చేసుకుందాం మనం. ఓకేనా? ఈరోజు ఒకరు చేస్తే రేపు ఇంకొకరు, ఈరోజు ఒకరు. అంటే అన్న నేను లాస్ట్ సండేనే చేసిన ఈ సండే చేయను అంటే కాదు. ఉన్నాయి మనకు 10 ఉన్నాయి. అంటే మన ప్రోగ్రాంలో 10 ఉన్నాయి కాబట్టి 10 థింగ్స్ ఒక్కొక్కరు చేద్దాము. ఎవ్రీ వీక్ ఇద్దరికైతే ఏమి ఉండదు, మిగతా అందరు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ ఎవరెవరు ఏమేమి పార్టిసిపేట్ చేయాలో, ఎవరెవరికి ఏమేమి ఉంది అనేది నేను లిస్ట్ ప్రిపేర్ చేసి నేను మళ్ళీ గ్రూప్లో పెట్టేస్తా. సో 1 వీక్ ముందు మీకు 5 days ముందే పెడతా కాబట్టి దానికి మీరు ఎక్స్క్యూజెస్ వెతుక్కోకుండా, తప్పించుకోకుండా దాన్ని ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేసేటట్టు మీరు చూసుకోండి. ఓకేనా? ఈరోజు అందరు జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. ఇంత 12 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఉన్న వరకు ఎంతమందికి వీలైతే అంతమంది జాయిన్ అయ్యారు. ఒక్కడు కాడనుకున్నా జాయిన్ కూడా అయ్యారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి. అండ్ ఇంకొక చిన్న విషయము ఏంటి అంటే, మనము కాంట్రిబ్యూట్ చేసుకుందాం అనుకున్నాం కదా, కాంట్రిబ్యూట్ అందరం చేసుకున్నాం. ఫిబ్రవరి మంత్లో కొంతమంది పెండింగ్ ఉన్నారు. సో వాళ్ళు చూసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది చేసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సంకీర్తన. ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ చక్రవర్తి. ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్ ఆకాష్ ఉంది. ఎండింగ్ ప్రేయర్ అయినాక ఇంకా పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఎండ్ చేసుకుందాం. ఓకే ఆకాష్, ఎండింగ్ ప్రేయర్ చేయవా? ఓకే, కళ్ళు మూసినట్టు ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, జీవం చేసాయా ఈ సాయంత్రం కాలం తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. అలా తండ్రి ప్రార్థన చేసిన వాళ్ళకి తండ్రి, వాక్యం చెప్పిన వాళ్ళకి తండ్రి అసా మీ కృప నీడని బట్టి వందనం చెల్లిస్తున్నాం తండ్రి. అసా వాక్యం చెప్పడం మీ జీవించే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అసా మేము ఎంతో దుర్వలం తండ్రి, పాపలం తండ్రి, అయినా నీ కృపను శ్రమను బట్టి తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. అసా నీ బలంను శక్తి బలం దయచేసి తండ్రి అసా లోతు ఇలానే నడిపించని కృపలో బట్టి తండ్రి ఏసా వందనం చెల్లిస్తున్నాం తండ్రి ఏసా. అలాగే ఏసా మా ఎదుగుతున్న యువన జీవితం తండ్రి ఏసా ఈ కృపలో భద్రపరచుకొని తండ్రి ఇలాగ నడిచినట్టు కృప దయచేసి తండ్రి ఏసా మంచి ఆరోగ్యంతో దయచేసి నీ జ్ఞానంతో మనం ఎదుర్కొంటాం తండ్రి ఏసా. అలాగే తండ్రి ఎంతో మంది జాయిన్ కావాలనుకున్నారు తండ్రి, వాళ్ళకు కూడా తండ్రి నెక్స్ట్ సండే తండ్రి ఏసా జాయిన్ అయ్యేటట్టుగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. జ్ఞానం కృప దయచేసి తండ్రి ఇంకెంతో మందికి ఇలా లేదు తండ్రి ఏసా. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య. కృపలో తండ్రి ఏసయ్య. ఇంకా అలాగే తండ్రి ఏసయ్య ఇంకెంతో మందికి తండ్రి ఏసయ్య మంచి జ్ఞానం బుద్ధి దయచేసి తండ్రి కృపలో తండ్రి ఏసయ్య నీ కృపలో బట్టి తండ్రి ఏసయ్య వందనం చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య. అలాగే ఏసయ్య ఇంకెవరి కోసం ప్రార్థించే వాళ్ళకి జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఏసయ్య చిన్ని ప్రార్థన ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడును గాక. గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుగ్రహారం మాకు అనుగ్రహించు. ఎందుకంటే రాజ్యం
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ జూమ్ లో చేరిన మనకందరికి సదా తోడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. Praise the Lord. ఓకే, సో ఒక చిన్న విషయం ఇంకోటి, ఎవరెవరైతే ఈరోజు జాయిన్ అయ్యారు, కొద్దిగా లేట్ జాయిన్ అయ్యారు కానీ అందరు జాయిన్ అయ్యారు అయినా పర్లేదు. నెక్స్ట్